మన భగవద్ అనుభవం లోగో ఉంది కదా, నాకు చెప్పాను కదా, అది ఒక రీజన్ ఉంది. ఆ లోగోలో ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క కథలు ఉంది అని. అది ముఖ్యమైన స్టోరీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ నౌ. దాంట్లో నమ్మాడి వారు మధ్యలో కూర్చొని లెఫ్ట్లో రామానుజాచార్య వారు స్వామి నమ్మాడి వారికి క్షీరం ఇస్తున్నారు కదా, పాలు. యాక్చువల్గా ఏంటంటే రామానుజాచార్య వారికి ఒక ఆచార్య ఉన్నారు. రామానుజాచార్యకి 5 ఆచార్యాలు ఉన్నారు కదా, దాంట్లో ఒక స్వామివారి పేరు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్. ఎవరంటే ఆలవందర్ స్వామి ఉన్నారు కదా, ఆయన గ్రాండ్ సన్. ఆయన దగ్గరన ఎవరు రామానుజాచార్య వారు తిరువాయిమొడి వదిలేసి మిద్ద 3000 పాసులు ఉంది కదా, అది. ఆ తర్వాత అరయర్ సేవ ఎలా చేయాలి, స్వామివారు ముందు డ్యాన్స్ ఆడుతున్నారు కదా, అది. ఆ తర్వాత ఇలక్కణము, ఇదన్నీ నేర్చుకుంటారు. ఇది తప్ప ఇంకా ఒకటి ముఖ్యమైన విషయం నేర్చుకుంటారు. అదేంటంటే చరమ ఉపాయ నిష్టై. అంటే మన సంప్రదాయంలో కర్మయోగం ఫస్ట్, ఆ తర్వాత జ్ఞానయోగం, జ్ఞానం తర్వాత జ్ఞానం కడించి భక్తి యోగం. భక్తి యోగము మనకి చేయడానికి చేత కాదు, కుదరలేకుండా దానికి కడుతుంది స్వామివారి దగ్గర చరణాకది. ఇది 4th. ఆ తరువాత ఉన్నదినా చరమ ఉపాయ నిష్ట, పంచమ ఉపాయ నిష్ట అని పేరు. అదినా ఆచార్య దగ్గర భక్తి. ఆచార్య అభిమానమే ఉత్తారకంను ఉండదు. ఇది ఎలా ఉండాలి అని ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ దగ్గరనదా రామానుజాచార్య వారు నేర్చుకుంటారు. ఎలా నేర్చుకున్నారంటే, ఒకసారి ఏమైంది, రోజు స్వామి వెరికి రామానుజాచార్య వారు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ స్వామివారు ఉన్నారు కదా, ఆచార్యవారు. ఆయన స్నానం చేసినప్పుడు రామానుజాచార్య వారి ఆయన స్నానానికి తేవైన గంధము, స్నానానికి చేయాల్సిన పొడి, నీళ్ళు ఎంత వేడిగా ఉండాలి, ఎంత వేడి. ఆ తర్వాత స్వామివారికి నూనె ఆ బాడీలో అప్లై చేసి స్నానం చేయబెట్టి ఇదన్నీ చేస్తారు. ఒకసారి ఏమైంది, ఒకరోజు అది పసుపు పెట్టి స్వామివారికి స్నానం చేసిన సమయంలో ఆ పసుపు సరిగా ఇది రాలేదు, గ్రైండ్ అవ్వలేకొని స్వామివారిలో అది ఆచార్యవాడు స్వామివారి దేహంలో చిన్నగా కొంచెం ఏదో మరి ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినారు. అది రామానుజాచార్యకి తెలిసిపోయింది. ఏం చేశారంటే నెక్స్ట్ రోజే మంచిగా పసుపు రెడీ చేసి, ఆ గంధం రెడీ చేసి, ఆ స్నానపొడి రెడీ చేసి తీసుకొచ్చి స్వామివారికి మళ్ళీ స్నానానికి ఏర్పాటు చేశారు నెక్స్ట్ రోజు. అప్పుడు అంత రామానుజాచార్య ఆచార్య వారు ఉన్నారు కదా, ఆయన ఏం చెప్తారు తెలుసా, ఓయ్ రామానుజ, నా దగ్గర నుంచి అన్నీ తీసుకుపోవాలని అనుకుంటారా అంటే, దివ్య ప్రబంధము, ఆ తర్వాత వేరే ఇతర శాస్త్రము, ఇదన్నీ నాకు సొత్తు కాదు. నా దగ్గర ఉండదులే పెద్ద సొత్తు ఆచార్య అభిమానమే. ఆచార్యానికి ఏం కావాలి, ఆచార్యం త్రిమేణికి ఏం కావాలి, ఆచార్యం త్రిమేణికి ఏమి రాకూడదు, ఆచార్యం మంచిగా ఉండాలి, ఇదా నాకు సిద్ధం. అదేంటే నా ప్రాణం అంటే నా ఆచార్య వారికి మంచిగా ఉండాలి, అదే మా ప్రాణను. అది నా దగ్గర మీరు తీసుకెళ్తున్నారా అలాంటి అడిగారు. సో ఇది ఎందుకు ఈరోజు, ఇది ఒక స్టోరీ ఒకటి. నెక్స్ట్ ఒకటేమో పరాశర భట్టర్ ఉన్నారు కదా, పరాశర భట్టరు నిద్రపోతుంటారు. ఎవరు? పరాశర భట్టరోడ శిష్యుడు నంజీయరోడ తొడపైన తల పెట్టుకొని నిద్రపోతుకుంటారు. ఒక 3.5 hours 4 hours నిద్రపోతున్నారు ఎవరు? పరాశర భట్టరు. అప్పుడు నంజీయ స్వామి ఒక్క సమయం కూడా కాలు మార్చలేవు. మనం కింద కూర్చున్నప్పుడు సుఖాసనం పద్మాసనంలో సుఖాసనంలో కూర్చున్నప్పుడు ఒక 10 minutes 15 minutes ఒకసారి పెయిన్ వస్తుంది, కానీ కాలు మార్చున్నాం కదా. 3 hours పరాశర భట్ట నిద్రపోయిన 3 hours పూర్తిగా ఆ నంజీయ స్వామి పరాశర స్వామి వారి శిష్యులు ఉన్నారు కదా, ఒక్కసారి కూడా కొంచెం కూడా మూవ్ చేయలేదు. ఇది పరాశర భట్ట స్వామి లేచారు, ఈ వేకప్ ఫ్రమ్ ద స్లీప్. నంజీయ, ఇంత దూరమా మీకు ఆచార్య భక్తి, ఒక్కసారి కూడా
అది కాలు మూవ్ చేయలామకు ఉన్నారు కదా, నా నిద్ర డిస్టర్బ్ లేకుండా ఉండాలని చేస్తారు కదా. ఇప్పుడు మీకు ఇంకొక పెద్ద ధనము, నా దగ్గర ఉన్న ధనములే పెద్ద ధనము మీకు ఇస్తున్నా నేను అలాంటి చెప్పి స్వామి పరాశర భట్ట స్వామి నంజీయరికి ఇంకో ఒక్కసారి ద్వయ మహామంత్రము ఉపదేశం చేస్తారు అర్థంతో. ద్వయ మహామంత్రంతో మన సంప్రదాయంలో ముఖ్యమైన మంత్రము అదేనాగా